రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి టీం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొనుంది. రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులే టార్గెట్గా ఇన్వెస్టర్లు, ఐటీ కంపెనీలు, ప్రవాస భారతీయులతో సీఎం సమావేశం కానున్నారు. జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై సీఎంలు డిస్కస్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ సదస్సులో మొదటి రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులే టార్గెట్ గా ఇన్వెస్టర్లు, ఐటీ కంపెనీలు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో సహా 2,500 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారు. జ్యూరిచ్ ఎయిర్పోర్టులో ప్రవాస తెలంగాణ వాసులు సీఎం రేవంత్ రెడ్డి టీంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అదే టైంలో ఎయిర్పోర్టుకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఎయిర్పోర్ట్ లాంచ్ లో ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కాసేపు ప్రత్యేకంగా భేటీ అయి ముచ్చటించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పెట్టుబడులపై డిస్కస్ చేశారు. తర్వాత మంత్రుల బృందం ఎయిర్పోర్ట్ లాంచ్ లో ఫోటోలు దిగారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిచ్ నుంచి రైల్లో బయలుదేరి వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ అధికారుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ వెంట ఉన్నారు. మార్కెటింగ్ శాఖలో సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ లో గందరగోళం లేదన్న మంత్రి ఉత్తమ్ జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. 10 ఏళ్లలో మోదీ సర్కార్ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎస్ఆర్ నిధులతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉద్యోగులంతా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. మార్కెటింగ్ అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి తుమ్మల పత్తి కొనుగోళ్లు, మార్కెటింగ్ ఫీజ్, స్టోరేజ్ కెపాసిటీపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 18 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించామని అధికారులు మంత్రికి వివరించారు. పూర్తి స్థాయిలో రైతుల దగ్గర మిగిలి ఉన్న పత్తిని సేకరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల విభాగానికి అందే సమస్యలకు వెంటనే పరిష్కరించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులు తప్పని తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెటింగ్ ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన పనులు ప్రాముఖ్యతను బట్టి పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ లో ఎలాంటి గందరగోళం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 40,000 రేషన్ కార్డులే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సన్నబియ్యం సప్లైతో సర్కార్పై 11,000 కోట్ల భారం పడుతుందన్నారు. గ్రామ సభల్లో అప్లికేషన్ ఇప్పుడు పెట్టుకున్న రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఉత్తమ్. కృష్ణా బోర్డు విషయంలో బీఆర్ఎస్ వాదన అర్ధరహితమన్నారు. కృష్ణా జలాలపై హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు ఉత్తమ్. 26వ తారీఖు మొదలయ్యే కార్యక్రమం రాష్ట్రంలో అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు రావడం కానీ, పాత రేషన్ కార్డులో సభ్యులు చేర్చడం కానీ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం కొనసాగుతుంది. వాళ్ళ సమర్థతనా అసమర్థతనా, అవగాహన లోపమా, లేకపోతే ఇంకా వేరే ఏమనాలో వీళ్ళు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పందం చేసుకుంది. అంటే 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, మీరు 512 టీఎంసీలు ఇవని చెప్పి లిఖితపూర్వకంగా 2000 అంటే హరీష్ రావు గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా అదే స్టాండ్ తీసుకుండు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా అదే స్టాండ్ తీసుకుండు. లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి సంతకాలు పెట్టొచ్చిండ్రు. 10 ఏళ్లలో మోదీ సర్కార్ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీని రావద్దనే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం యావత్ దేశమంతా రాహుల్తోనే నడుస్తుందన్నారు మంత్రి పొన్నం. తెలంగాణలో కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు రావద్దని. అసలు మీ రక్త పరీక్ష DNA చేసుకోండి. మీ ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా తెలంగాణను క్రిటిసైజ్ చేస్తే మాట్లాడడం చేతగాని మీరు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శాసనసభకు రాజీనామా ఇవ్వండి తప్పించుకుపోయిన మీరు
తెలంగాణకు సంబంధించి ఎలా రాహుల్ గాంధీని రావద్దనే హక్కు లేదు. అటవీ ప్రాంతాల్లోని పల్లెల అభివృద్ధికి వ్యాపారవేత్తలు సహకరించాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా గోవిందరావుపేటలో సామాజిక సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. 130 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఏజెన్సీ ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చెట్టున్న కాడనే చెట్టు, నీడున్న కాడనే నీడ కాదు, నీడ లేని కాడ, తిండి లేని కాడ, డెవలప్మెంట్ లేనటువంటి ప్రాంతాలను కూడా మీరు ప్రత్యేకంగా ఆలోచించాలని చెప్పడంతో మనిషికి సంస్కారం నేర్పించేది విద్య మాత్రమేనన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి. కేటీఆర్ దీక్షలు చేసినా, ఫ్లెక్సీలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన నాయకులు అలాంటోళ్లు మళ్లీ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో అభివృద్ధి చేయకుండా లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు కోమటిరెడ్డి. పనికిరాని వాడిని జిల్లా మంత్రిగా 10 ఏళ్లు పెట్టి కనీసం ఎల్లమ్మ గుడి నేను మొన్న మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండే. ఆయన యువరాజుగా ఉండి జిల్లాకు 5 రూపాయలు వేయలే. ఎలక్షన్లు ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసిండు, అది మొత్తం తాళం వేసే ఉంది. అది బారుగా మారిపోయింది. విద్యా, వైద్య రంగాల బలోపేతం కోసం సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. బాలికల విద్య ప్రోత్సాహానికి చర్యలు చేపట్టామన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో పర్యటించిన మంత్రి బుదేరా కళాశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. తాటిపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన మంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయులతో స్కూల్ అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సిఎస్సి, ఎంఎల్ఎస్ సహా జీసీసీలో హమాలీల హ్యాండ్లింగ్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఛార్జీలు, హామీలతో పాటు స్వీపర్స్కు లబ్ధి చేకూరనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర క్వింటాల్కు 26.50 రూపాయల మేర హ్యాండ్లింగ్ ఛార్జీలు పెరగనున్నాయి. అన్లోడింగ్ ట్రక్లతో సహా వెయిట్మెంట్లకు పెరిగిన ఛార్జీలు వర్తించనున్నాయి. రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రైతు భరోసాపై హరీష్ రావు అబద్దాలు చెప్తుంటే కేటీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు విప్ ఆది శ్రీనివాస్. తోక తెగిన నక్కల్లా బీఆర్ఎస్ నేతల వైఖరి ఉందన్నారు విప్ రామచంద్ర నాయక్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అమల్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు ఎంపీ వంశీకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు నేతలు. కక్ష సాధింపు చర్యలకు తాను వ్యతిరేకమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదని సూచించారు. అలాంటి పాలిటిక్స్ చేస్తే అధికారం పోయాక బాధపడాల్సి వస్తుందన్నారు. తనకు నష్టం చేసినా తాను ఎవరికీ నష్టం చేయనని చెప్పారు. కానీ రాజకీయ యుద్ధం చేస్తానన్నారు జగ్గారెడ్డి. రైతు భరోసాపై హరీష్ రావు అబద్దాలు చెప్తుంటే రైతు దీక్షలతో కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తూ షో చేస్తున్నాడని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రాన్ని నలుగురు దోచుకుని అప్పులపాలు చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు తోక తెగిన నక్కల్లా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు విప్ రామచంద్ర నాయక్. ప్రభుత్వ పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మబోరని తెలిపారు నేతలు. 8,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చే విధంగా ఓవైపు పచ్చి అబద్ధాలను హరీష్ రావు గారు, ఓవైపు రైతుల పేరిట ధర్నా పేరిట షోలు. ఎందుకంటే తను ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయని చెప్పని గవర్నర్ గారే అనుమతి ఇచ్చినటువంటి కేసులు అంటే వెనక్కి తీసుకొని కేసును ఓ రకంగా నైతికంగా ప్రభుత్వం గెలిచిపోయినట్టే. సుప్రీంకోర్టులో ఆయన కేసు వెనక్కి తీసుకున్నాడంటేనే ఓడిపోయినని అర్థం. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్న రేవంత్ రెడ్డి గారి అభివృద్ధిని ఓర్వలేక టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబ సభ్యులు తోకలు తెగిన నెక్కల్లాగా ఇటు డ్రామారావు కేటీఆర్ గారు, అటు అబద్ధాలరావు హరీష్ రావు గారు ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అమలు చేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గతంలో ధర్మపురి గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు విశాఖ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నామన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యానికి రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు విప్ అడ్లూరి లక్ష్మణ్. కాంగ్రెస్ సర్కార్ సమస్యను పరిష్కరించిందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎంపీ వంశీకృష్ణ, విప్ అడ్లూరి. పెద్దపల్లి ప్రాంతంలో పర్టిక్యులర్లీ ధర్మపురి ప్రాంతము మీరు చూస్తున్నారు. బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీటి సమస్యల మీద దృష్టి పెట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టినారు. అప్పుడు కొప్పులీశ్వర్ గారు మేము కష్టపడి కృషి చేసి కరెంటు విషయంలో కానివ్వండి, రోడ్స్ విషయంలో కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి మేము ఖచ్చితంగా పనిచేసి కృషి చేసి ఫండ్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ పని చేపిస్తామని చెప్పి లక్ష్మణ్ గారు నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాము. దేశంలో బీజేపీ భూస్థాపితమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. రాష్ట్రంలో ఉనికి కోసమే మంత్రులపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు అద్దంకి. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికైనా ఒకటే అనే అంశం మాకు నిరంతరం తెలుసు. మీరు బట్టి గారి మీద విమర్శలు, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు, మంత్రివర్గం మీద విమర్శలు, ప్రభుత్వం మీద విమర్శలు, ఇవి ఏవి చేసినా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఈ తెలంగాణకు మీరు చేసింది ఏమీ లేదు. బీజేపీ ఇలా ఉనికి కోసమో టీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందనే ఉద్దేశంతో మీరు చేసే రాజకీయ ఉనికి ప్రకటనలు ఎవరు పట్టించుకోరు అనేది నాకు అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రేమ నటిస్తున్నారని విమర్శిస్తున్నారు. పసుపు బోర్డు విషయంలో బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ రఘునందన్. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పోరాటం వల్లే పసుపు బోర్డు వచ్చిందనడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంఐఎం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు దేశానికే గర్వకారణమన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బోర్డు ఏర్పాటు సాధించిన ఎంపీ అరవింద్ కు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి విపరీతంగా అప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు ఏలేటి. పసుపు బోర్డు నిజామాబాద్ సాధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, వారి వెంట ఉన్నటువంటి మద్దతుగా వర్తించినటువంటి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. స్వయంగా ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో చెప్తాడు, నేను 1,37,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పు తీసుకొచ్చానని చెప్పాడు. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి రకరకాలుగా జిమ్మికులు చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా చివరకు రాష్ట్ర ప్రభుత్వ విలువైనటువంటి భూముల్ని కూడా ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లే పసుపు బోర్డు వచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయని, ఇప్పటికీ ఇంకా సెట్ కాలేదేమోనని సెటైర్ వేశారు. ఇప్పటికైనా ఆమె మంచి డాక్టర్ను కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందన్నారు. ఇక కేటీఆర్ కు అధికారం పోయాక రైతులు గుర్తుకు వచ్చారని విమర్శించారు రఘునందన్. కవిత గారికి కొంచెం ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భం లోపల కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది అయినాయని చూసినాం. చెల్లె జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక దవాఖానల చుట్టూ జరుగుతున్నట్టుంది. ఇంకా పూర్తిగా వారి ఆరోగ్యం కుదుటపడినట్టుంది. ఇంకొంచెం మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెస్ మీట్లకు వస్తే చెల్లె బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అమ్మ బతికి ఉన్నప్పుడు ఏం పెట్టలేదు, అన్నం పెట్టలేదు వీళ్ళు. అమ్మ చనిపోయినాక పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని బయలుదేరిండు కేటీఆర్ లాంటి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కేటీఆర్ గారికి కనబడలేదు రైతులు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి రైతు ధర్నా చేస్తా, రైతు దీక్ష చేస్తా అంటే కేవలం పొలిటికల్ స్టంట్గా మాత్రమే ప్రజలు చూస్తారు తప్ప ఇంకొకటి కాదు. కేంద్రం నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. మీర్పేట్ మున్సిపాలిటీలో 5.5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎంపీ. మీర్పేట్లో అభివృద్ధి బాగుందని, సర్కార్ నిధులు లేకపోయినా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరయ్యేలా చూస్తానన్నారు కొండా విశ్వేశ్వర్. 5,40,00,000 వర్క్స్ ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలే మంచి లేదు. అయినా కూడా నేను అనుకుంటున్నా మీర్పేట్ మున్సిపాలిటీ వాసులు అదృష్టవంతులు. ఎందుకంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులతో అవుతున్నాయి. వచ్చే ఏడాది అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60% వస్తాయి. అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పటి సందే ప్రపోజల్ పెట్టాలని నా అభిప్రాయం.
రాష్ట్రంలో ఎంఐఎం నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అంబర్పేట్ ఫ్లైఓవర్ సైన్ బోర్డు ఉర్దూలో లేదనే కారణంతో ఎంఐఎం నేతలు అధికారులను తిట్టారని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ బెదిరిస్తే అధికారులు సైన్ బోర్డులు మార్చడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే దాంతో ఎంఐఎం దోస్తీ చేస్తుందన్నారు రాజాసింగ్. అంబర్పేట్ ఫ్లైఓవర్ పైన షైన్ బోర్డు అంటే లొకేషన్ బోర్డు, ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఫ్లైఓవర్ పైన పెట్టినారు. దాంట్లో ఉర్దూ భాషలో మీరు రాయలేదు అని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఆ బోర్డు తెప్పించిండు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? అసలు తెలంగాణలో ఈ ఎంఐఎం గుండారాజ్యం ఇంత పెరిగిపోయిందా? ఒక ఆఫీసర్కి, ఆర్ఎంబి ఆఫీసర్కి ఫోన్ చేస్తే వాళ్ళు బోర్డు పీకేస్తున్నారు. పసుపు బోర్డు విషయంలో బీఆర్ఎస్ నేతలు తామే సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడుతున్నారు. వెస్ట్ బెంగాల్ ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. దోషి సంజయ్ రాయ్కి జీవిత ఖైదు శిక్ష విధించింది. అతడు చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని తీర్పిచ్చింది. సీబీఐ ఉరిశిక్ష విధించాలని వాదించగా అత్యంత అరుదైన కేసు కానందున మరణశిక్ష విధించడం లేదని స్పష్టం చేసింది. సీల్దా కోర్టు తీర్పుపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దోషికి కఠిన శిక్ష పడేలా ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తామన్నారు జూనియర్ డాక్టర్లు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ హాస్పిటల్ మెడికో హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి కోల్కతా సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషికి 50,000 రూపాయల జరిమానా విధించింది. గత శనివారమే కోర్టు రాయ్ని దోషిగా తేల్చింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. బాధిత కుటుంబానికి 17 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. తమకు పరిహారం వద్దని, దోషికి ఉరిశిక్ష పడాలన్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. శిక్ష ఖరారుకు ముందు పటిష్ట బందోబస్తు మధ్య సిల్దా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 500 మంది పోలీసులు భారీగా మోహరించి శాంతి భద్రతలను అదుపు చేశారు. కోర్టు ప్రాంగణానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంజయ్ని కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. విచారణ సమయంలో తాను నిర్దోషినన్నాడు సంజయ్ రాయ్. కస్టడీలో తనను టార్చర్ చేసి బలవంతంగా నేరం ఒప్పించేలా చేశారని ఆరోపించారు. తప్పు చేసి ఉంటే తన రుద్రాక్షమాల ఘటన జరిగిన ప్రాంతంలో దొరికి ఉండేదన్నారు. దోషి వాదనలు విన్న న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ఘటనపై సరైన సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు.